విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ప్రాంతంలో శ్రీ నవోదయ స్కూల్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారసత్వంతో గాక అన్నదమ్ముల జవసత్వాలతో నవోదయ విద్యా సంస్థల అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకై యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బీశెట్టి మురళీప్రసాద్, కార్యదర్శి బీఆర్ఎస్ నారాయణ, బీశెట్టి రాములు మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో గాక అందరికీ ఉత్తమ విద్యను అందించాలని తాము సంస్థను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులను కార్యక్రమం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు బీశెట్టి భవానీ, బీశెట్టి కీర్తి, పాఠశాల ఏజీఎం వెంకటరమణ, ప్రిన్సిపల్ హరికృష్ణ, పద్మావతి, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది సత్యం. ఎందుకంటే ఏదో మాటల కోసం, ఉపన్యాసాల కోసం చెప్పే మాటలు కాదు. ఇది భర్త కంఫర్ట్గా బయటికి వెళ్ళి వృత్తి పట్ల నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేయాలంటే ఇంటి దగ్గర భార్య ఆయనకి మనశ్శాంతిని ఇస్తేనే. ఎప్పుడు ఇంటికి వెళ్దాము అని తహతలాడే భర్త ఇంట్లో సుఖంగా ఉన్నట్టు, నైట్ డేట్ మారిన తర్వాత పెళ్ళం పడుకున్న తర్వాత ఇంటికి వెళ్దాము అనుకున్నాడంటే ఆడి ఇంట్లో ఇబ్బంది పడుతున్నట్టు. మరి వారి సహజన్మ ధర్మచారులు ఇద్దరు కూడా వారికి చేదోడుగా ఉండి ఈ విద్యా సంస్థల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్తున్నందుకు ఒక మంచి టీచింగ్ స్టాఫ్తో ఈ విద్యా సంస్థలు ముందుకెళ్తా ఉన్నాయి. పేరెంట్స్కి భరోసా ఉందమ్మా. ఇది ఒక ప్రమోషన్ కాదు, ఆల్రెడీ ప్రమోషన్ అనేది వాళ్ళ టీచింగ్ ద్వారా కానీ వాళ్ళ అభివృద్ధి ద్వారా కానీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా విన్న తర్వాతే నేను శ్రీ నవోదయ స్కూల్స్ నేటికి 1 ఇయర్ ఫినిష్ చేసుకొని 2nd ఇయర్లోకి అడుగు పెడుతుంది. దీనంతటికీ మాకెంతో విధంగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతగా వెన్నెట్టి మమ్మల్ని డెవలప్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమానికి మేము యాక్చువల్గా సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయనకున్న షెడ్యూల్లో 90% కొంచెం డౌటే. అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీ శివారు గల అనహిత బొగ్గు శుద్ధి కర్మాగారం మూసివేయాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం గేటు ముందు ఆందోళనకు దిగిన కాలనీ వాసులు కర్మాగారం నుండి వెలువడుతున్న దుమ్ము, ధూళి, కాలుష్యం వలన పిల్లలు, పెద్దలు అనారోగ్య బారిన పడుతున్నామని, తక్షణం కర్మాగారం మూసివేయాలని డిమాండ్. గొంతుకి ఇన్ఫెక్షన్లు అయ్యి వచ్చాయని చెప్పేసానంటే చాలా మందికి గొంతుకి ఇన్ఫెక్షన్ దేనికి వస్తాం, డస్ట్ అలర్జీ అన్నారు. డస్ట్ అలర్జీ మాకు ఏం లేదంటే తర్వాత పరిశీలించగా కొంతమంది టెస్టులు చేస్తేనేమో గొంతుకులోని, ముక్కులోని, కడుపులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక శ్రీరామనవమి ముందు నుంచి అంటే గత నెల నుంచి కూడా మా గ్రామంలో జ్వరాలు వస్తాయండి. జ్వరాలు ఒకరికి వచ్చేయండి ఆటోమేటిక్ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి జ్వరాలు, దాంతోపాటు గొంతుకి ఇన్ఫెక్షన్లు, ముక్కులు పట్టేయడం. అదేవిధంగా జ్వరం తగ్గిన 15 రోజులైనా కూడా వాళ్ళు మనుషులు అవ్వట్లేదు. ఏమి అని అంటే మీకేమో పొల్యూషన్ ప్రాబ్లం అన్నారు. రీసెంట్గా నాకు 6 రోజులైంది జ్వరం వచ్చి. ఈ జ్వరం వచ్చిన దగ్గర నుంచి ముక్కు పట్టేసింది, గొంతు పట్టేసింది, అలాగే కాళ్ళు చేతులు వాపులు రావడం, నొప్పులు రావడం అన్నీ జరుగుతుందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కొంచెం చేరు నీళ్ళు కూడా మాకు దగ్గర ఒక 19 గ్రామాలకు నీళ్ళు వెళ్తుందండి. ఆ నీళ్ళు కూడా పొల్యూషన్ అయిపోయింది. మా ఊళ్ళో ఉన్న వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. ఒక మా ఊరేనే చుట్టుపక్కల రామభద్రపురం, సంపతపురం అవ్వచ్చు, రామాపురం, కృష్ణాపురం, డీబీ కాలనీ, బీఆర్టీ కాలనీ, ఎస్సీ జగనన్న కాలనీ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. మేము 10 సార్లు వచ్చాము ఈ కంపెనీ దగ్గరికి. చాలా సార్లు వచ్చి అక్కడ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు ఏదో పరిష్కారం చేస్తామన్నారు. అన్న తర్వాత ఇంకా ఈ పొగ అనేది ఊళ్ళోకి రావడం ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎంత చెప్పినా కూడా యాజమాన్యం అయితే రాలేదు. ఈరోజు ప్రతి కుటుంబం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క అధికారులు స్పందించి మాకు వెంటనే ఈ పొల్యూషన్ నుంచి ఏదైతే ఉందో మా గ్రామాన్ని కాపాడి మాకు న్యాయం చేస్తారని మీ అందరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నామండి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిశెట్టి రమేష్. ఈ అనహిత రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బొగ్గు ఫ్యాక్టరీ ముసరవెల్లి రంగులు మార్చినట్టు సంవత్సరానికి ఒక పేరు మార్చుతుంది. గతంలో మెహర్ కిరణ్ అని ఉండేది, తర్వాత అనహిత అని ఉంది, ఇప్పుడేమో లక్ష్మి అని ఏదో కంపెనీ పెట్టుకొని రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ. అయితే మేము అనకాపల్లి నుంచి ఈ ప్రాంతానికి చల్లగా గాలి వస్తుంది, పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ ప్రాంతంలోకి మేము అనకాపల్లి నుంచి నివాసం ఏర్పరచుకున్నాం. ఇలాంటి మహమ్మారి కంపెనీల వల్ల మేళ్ల మీద ఎండాకాలం మేళ్ల మీద పడుకోవాలని, అసలు మేడ ఎక్కాలన్న నల్లగా దుమ్ము ధూళితో మా ప్రజలందరూ అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు హాస్పిటల్కి ఈ డస్ట్ అలర్జీ అది కళ్ళమంటల వల్ల చిన్నపిల్లలు ముసలాళ్ళు చాలామంది డెత్ అయిపోయి కూడా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కాంగ్రెస్ ప్రజావాణిలో పెట్టాము. దీనిపై మరి పోలీసు బోర్డులు కూడా సరైన రిపోర్ట్ ఇచ్చి ఈ కంపెనీని వెంటనే మూయిస్తారని మేము ఈ కంపెనీ మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాం. ఈ కంపెనీ వాళ్ళకి మీ మీడియా ద్వారా ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు వీళ్ళేదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ముగించేదాకా మేమైతే నిద్రపోము. ఈ పెట్టిపేట సర్దుకోవడం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తరలి వెళ్ళిపోవాలని మరీ కూర్చున్నాం. జిల్లా అనకాపల్లి మండలం పిసినేడు పంచాయతీ బీఆర్టీ నగర్ అండి. మేము నాకు ఇక్కడ 7వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి. మా అత్తవారిల్లు అమ్మవారిల్లు కూడా ఇలాగే ఇక్కడే ఉంటున్నామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ బొగ్గు కంపెనీ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల క్రిందట ఇక్కడ బొగ్గు కంపెనీ అనేది రన్ చేయడం జరిగిందండి. అప్పుడు ఊరు చిన్నది, కంపెనీ చిన్నది. ఈ రోజు ఊరు పెరిగింది, కంపెనీ పెరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు ఏం పెద్ద ఇబ్బంది పడలేదు. గత 4-5 నెలల నుంచి తునిలో ఈ నెల 14న అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కూటమి దళిత నాయకుడు తెలిపారు. గొల్ల అప్పారావు సెంటర్ లో భారీ అన్న సంరాధన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరవుతారని పేర్కొన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు. నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఆ రోజు తుని పట్టణ గొల్లపుర సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి మరియు మహిళలకు, కార్మికులకు చేసినటువంటి సేవలు స్మరించుకోవడం, ఘన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించుకొని ఇచ్చేసినటువంటి వారికే కాకుండా నియోజకవర్గం మొత్తం గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దళిత నాయకులు మరియు ప్రజలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ కూడా ఆ మహనీయుడు చేసిన సేవలు స్మరించుకొని ఆయనకి మనం ఘన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా మీ గ్రామాల్లో, వార్డుల్లో, మీ ప్రాంతాల్లో ఆ మహనీయ యొక్క ఉత్సవాలు త్వరగా జరుపుకొని అందరూ కూడా ఐకమత్యంతో తుని నియోజకవర్గానికి విచ్చేసి స్థానిక గొల్లపుర సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహనీయుని సేవలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి ఆయన చేసిన సేవలే కాకుండా భారతదేశాన్ని ఒక ఐకమత్యంతో నడిపించుకొని ఒక దాటిపై నడిపించాలనే సదుద్దేశంతో ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో శ్రమించారు. కనుక మనందరూ కూడా ఆ గొప్ప మహనీయుని యొక్క సేవలు అందరూ కూడా స్మరించుకొని ఆ రోజు అందరూ కూడా ఐకమత్యంతో, సంతోషంతో ఈ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉందిగా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమం షెడ్యూల్ ఏంటంటే తుని గొల్లపుర సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం స్థానంలో ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా అంబేద్కర్ అభిమానులు, కూటమి నాయకులందరూ కూడా వచ్చేసి అక్కడ విగ్రహానికి గార్లెండ్ కార్యక్రమం చేస్తూ ప్రత్యేకంగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దరిమిలా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గొల్లపుర సెంటర్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మరి పార్టీ ఆదేశాల మేరకు తుని పట్టణంలో ఉన్నటువంటి 30 వార్డులు ప్రజలు, మరి అభిమానులు, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ వచ్చేసి
ఎమ్మెల్యే గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందే పార్టీ ఆదేశాల మేరకు నేను సూదిగొండలో భూ వివాదం, దళిత మహిళ ఆత్మహత్య యత్నం, గూడు కూల్చివేతపై ఆగ్రహం, అధికారులపై అట్రాసిటీ కేసు డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పలాస సమీప సూదికొండలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నిరుపేద దళిత మహిళ గూడు కూల్చివేతపై తీవ్ర ఆవేదనకు గురైన కింతాడ దేవి ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి సహా పార్టీ నేతలు, దళిత సంఘాల నాయకులు ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. గూడు కూల్చివేతలో అధికారులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దారుణమని ఆరోపించారు. ఈనాటి పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ముంజేటి కృష్ణమూర్తి. నేను శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ ఎస్సీఎల్ విభాగ అధ్యక్షులు. మా సోదరులు ఎస్సీ విభాగం అంతా ఈరోజు పలాస సందర్శించడానికి, ఆ బాధితురాలని ఓదార్చడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నిన్నే పలాసలో సూదికొండ దగ్గర ఒక దళిత మహిళ కింతాడ దేవి అనే మహిళ కొంతకాలంగా ఆమె కొద్దిగా గొప్ప అలాగా రకరకాల కూలీ పనులు చేసుకుంటూ సంపాదించుకుంటున్న డబ్బులతో ఇల్లు నిర్మాణం చేస్తున్న ఇల్లుని నిన్న ఈ కూటమి ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు ప్రోద్బలంతో జరిగిందని మాకు తెలుస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు అయితేనేమి, ఇతరత్ర సిబ్బంది అయితేనేమి అందరూ సమక్షంలోనే నిన్న ఆమె పోలీసుల సమక్షంలో కూడా నిన్న ఆమె ఇల్లును కూల్చివేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక దళిత మహిళలకు ఈరోజు ఆమెని అన్ని విధాలుగా ఈరోజు కాపాడవలసిన బాధ్యత గల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతర సిబ్బంది కానీ, కదా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆమెకి ఏ రకమైన సాయం చేయకపోగా ఈరోజు ఆమెకి ఇల్లుని కూల్చడం వల్ల ఆవిడ మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. మీ అందరికీ తెలిసింది. ఆమె చాలా నిరుపేద మహిళ. చూస్తే అర్థమవుతుంది. భర్త చనిపోయి ఉన్నారు, చిన్నపిల్లతోటి దొక్కాడితే రెక్కాడిన కుటుంబం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకమైన అరాచక శక్తులతో చేతులు కలిపి నాటి ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఆమెను బుల్డోజర్తో ఇల్లు కూలతీయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా దీన్ని పూర్తి స్థాయిలో వైసీపీ ఎస్ఎస్ఎల్ విభాగం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అయితే ఇప్పటికైనా ఈ నెల 26 నుండి 29 వరకు తిరుపతిలో నిర్వహించే ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మథరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధురవాడ జాతీయ రహదారి ఎస్బీఐ వద్ద ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించి మహాసభలు కరపత్రాలు ఆవిష్కరించారు.
కార్మికుల ఐక్యత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి కార్మికులకు పిఎఫ్ సదుపాయం కల్పించాలి కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జరిగే రాష్ట్రీయ ఐటీసీ మహాసభలు జయప్రదం చేయాలి జరిగే రాష్ట్రీయ ఐటీసీ 19వ మహాసభలు జయప్రదం చేయాలి ఈ నెల అక్కడిదే ఈ నెల ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో జరుగుతూ ఉన్నాయి. 26వ తారీఖున వేలాది మంది కార్మిక వర్గంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్మిక వర్గంతో మహా ప్రదర్శన అలాగే బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో ఏఐటియుసి అఖిల భారత ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అనేది పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు అనేది ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు అనేది కార్మిక సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వకుండా ఉన్న అనేక కార్మిక సమస్యలు అనేది ఈ మహాసభల్లో చర్చించి పోరాట కార్యక్రమాలు రానున్న కాలంలో చేయడానికి అనేది రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. అత్యంత క్లిష్ట సమయంలో కార్మిక వర్గం అంతా చాలా కష్ట సమయంలో ఉన్న సమయంలో ఈ మహాసభలు అనేది జరుగుతూ ఉన్నాయి. అందువల్ల చాలా ప్రాధాన్యత ఈ మహాసభలకు సంతరించుకున్నది. 29 కార్మిక చట్టాలు ఈ దేశంలో అనేక సంవత్సరాల పాటు రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 13 ఇళ్లలో దొంగతనాలు చేసిన మజ్జి శివప్రసాద్ అనే వ్యక్తిని అడ్డతీగల ఎస్ఐ వినోద్ చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారని ఏఎస్పీ హేమంత్ తెలిపారు. సోమవారం రంపచోడవరంలో ఏఎస్పీ ప్రెస్ మీట్ లో ఈ విషయాలను వెల్లడించారు. నమస్కారం అండి అందరికీ. సో ఈరోజు ఎందుకు పిలవడం జరిగిందంటే మన పోలవరం జిల్లా పోలీసు ఒక మంచి ప్రాపర్టీ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ అడ్డతీగల పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో మన ఆనరబుల్ డీజీపీ సార్, జీపీ సార్ అండ్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం ఈ డిటెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఒక అక్యూజ్డ్ అయితే పట్టుకోవడం జరిగింది. తన పేరు మజ్జి శివప్రసాద్. మన ఎస్ఐ అడ్డతీగల అలాంగ్ విత్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి ఈ మన అక్యూజ్డ్ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో దొరకడం వల్ల అతని దగ్గర ఒక ప్రాపర్టీ థెఫ్ట్ చేసింది కూడా దొరికింది. సో అలా మనం క్రాక్ చేయడం జరిగింది ఈ కేసు. అలా అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అది చేయడం వల్ల మనకేమని తెలిసిందంటే ఇతను 13 ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో పాల్గొన్నారు. ఇతను 13 డిఫరెంట్ ఇళ్ళని దొంగతనం చేసి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కలిపి ఒక 122.8 గ్రాములు అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక 678 గ్రాములు. మొత్తం ఈ విలువ చూసుకుంటే ఆల్మోస్ట్ 14-15 లక్షల దాకా వస్తుంది. సో ఇది ఇతను దొంగతనం అనేది చేయడం జరిగింది. ఈ 13 కేసులు ఎక్కడెక్కడ దొంగతనం చేశాడంటే ఒకటి అడ్డతీగల్లో, ఒకటి జడ్డంగిలో, ఒకటి 5 రాజవొమ్మంగిలో, ఇంకా తుచ్చరితిలో ఒకటి, వైరామవరంలో 2, గంగవరంలో ఒకటి, రంపచోడవరంలో ఒకటి, మారేడుమిల్లిలో ఒకటి. మన జిల్లాలో చేసిన దొంగతనాలు ఇతను మోడస్ ఆపరెండి మనం చూసుకుంటే ఏవైతే డే టైమే దొంగతనం చేస్తున్నారో, ఏవైతే ఇల్లులో తాళం వేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారో, లేదా తాళం చెవి తాళం గుమ్మం దగ్గర గుమ్మం పైన పెట్టడం, లేదా గుమ్మం తగిలించి పెట్టడం, లేదా పక్కన ఎక్కడో పెట్టి పనులకు వెళ్ళిపోవడం, ఇలాంటి ఇళ్ళని అతను టార్గెట్ చేశాడు. ఆ ఇళ్లలోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి అందులోంచి నగదుని అతను దొంగతనం చేయడం జరిగింది.
ఇలా మనం చూసుకుంటే చాలా ఇళ్లలో బీరువాలు కూడా లాక్ చేయడం అంటే మర్చిపోయారు మన ఎవరైతే విక్టిమ్స్ అయితే ఉన్నారో, లేదా ఈ బీరువా కూడా తాళం. సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెంకట్రావు ఆదివారం తెలిపారు. ఈ ఏడాది పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూ లైన్ లో పటిష్ట భద్రత, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ వాళ్ళ సేవల్ని జీవీఎంసీ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్స్ కూడా ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్స్ ద్వారా వారందరికీ ఎక్కడ పిల్లలు తప్పిపోకుండా ఏర్పాట్లు అనేది చేయటం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇతరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ సిచ్యువేషన్ అనేది ఇబ్బందికరంగా ఉన్న వెంటనే ట్రాక్ చేసి ఇమీడియట్ కింద వారికి తెలియజేయడానికి ఒక సెపరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడంతో పాటు దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు వచ్చిన అటెండ్ అవ్వడానికి తగ్గట్టుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా ఈసారి కూడా వారందరి సేవలను కూడా వినియోగించుకుంటున్నాం. ఇక కింద సంవత్సరం జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 సార్లు R&D వారి చేత అన్ని తనిఖీ చేయించి వారి దగ్గర నుంచి రికమెండేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది క్యూ లైన్లు కానివ్వండి, స్ట్రక్చర్స్ కానివ్వండి, పెద్ద స్ట్రక్చర్స్ ఏవైతే గోడలు అట్లాంటివి వాటన్నిటిని కూడా ఇప్పటికే ఆపివేయడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు నుంచే పెద్ద స్ట్రక్చర్స్ ఆపేసాం, కన్స్ట్రక్షన్ కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు క్యూ లైన్స్, అదేవిధంగా సర్ఫేస్ మీద ఒక సీసీ రోడ్డు కానీ లేకపోతే ఏదైనా కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, క్లీనింగ్ కానీ అటువంటి మాత్రమే చేస్తున్నాం. అవి కూడా 15వ తారీఖుతో పూర్తి స్థాయిలో అన్ని ఆపేయడం జరుగుతుంది. ఇంకేమీ అవ్వవు. అక్కడ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ జరగదు. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి మరొకసారి సర్టిఫై చేయడానికి R&D వారికి నిన్ననే మీటింగ్ లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.